హాయ్ హలో నమస్తే అండ్ వనక్కం. దిస్ ఇస్ డే 8 ఆఫ్ లెర్నింగ్ చెస్ ఫ్రమ్ స్క్రాచ్ ఇన్ తెలుగు. ఈ రోజు మనము స్టేల్మెంట్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఆపోనెంట్ దగ్గర కింగ్ తప్ప ఇంకే పీస్ లేదు. ఇప్పుడు మీరు కింగ్ ని ఏ బాక్స్ లోకి వెళ్లకుండా చేశారు, అంటే పక్కనున్న అన్ని బాక్స్ ని క్యాప్చర్ చేశారు. ఇప్పుడు కింగ్ కి ఏ బాక్స్ లోకి వెళ్లే ఛాన్స్ లేదు, కానీ మీరు ఒక మిస్టేక్ చేసిర్రు. ఎందుకంటే ఇది చెక్మేట్ కాదు. ఒకవేళ మీరు ప్రతి ఒక్క బాక్స్ ని, అంటే కింగ్ ఉన్న బాక్స్ ని కూడా క్యాప్చర్ చేస్తే అది చెక్మేట్ అవుతుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో కింగ్ ఉన్న బాక్స్ ని క్యాప్చర్ చేయలేం, పక్కనున్న బాక్స్ ని క్యాప్చర్ చేసేసారు. ఇప్పుడు కింగ్ ఎటు కదలలేడు. ఈ సిచ్యువేషన్ లో ఇది స్టేల్మేట్ అయితే ఈ మ్యాచ్ డ్రా అవుతుంది. కానీ ఒకవేళ కింగ్ తప్ప ఇంకేదైనా పీస్ ఉంది, ఇంకా పీసెస్ ని మూవ్ చేయడం కుదిరితే మ్యాచ్ ముందుకు వెళ్తుంది. కానీ కింగ్ తప్ప ఆ ఉన్న ఎక్స్ట్రా పీసెస్ ని కూడా మూవ్ చేయలేకపోతే ఈ మ్యాచ్ స్టేల్మేట్ అవుతుంది. చాలా సార్లు ఆ పక్కనున్న అన్ని బాక్సెస్ ని క్యాప్చర్ చేసేస్తాం, మనకు తెలియకుండానే మనము చాలా సార్లు స్టేల్మేట్ చేస్తాం. అందుకని ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. డే 9 లో కలుద్దాం.